అందరికీ నమస్కారం అండి. బాచీరావ్ ఆన్లైన్ కాంపిటీటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎన్విరాన్మెంటల్ ఎకానమీ దానికి సంబంధించి నా బిట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన బిట్స్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. భారత ఆర్థిక వ్యవస్థకి చోదక శక్తి ఏమిటి అంటే నగరాలు. దేశవ్యాప్తంగా నగరాలు శాతం ఎంత? నగరాల్లో నివసిస్తే జనాభా శాతం దేశవ్యాప్తంగా తీస్తే 35%. జీడిపిలో వాటి యొక్క శాతం ఎంత అంటే 60%. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ నివేదిక ప్రకారం నివేదిక అనేది ఎవరిస్తారు అంటే జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ తీసుకుంటే మనకి పట్టణాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటివి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడం అనేటటువంటిది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్థిక నష్టాలు ఈ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి అనేది. రెండోది వచ్చి మూల కారణం ఏంటి అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరమైనటువంటిది అనేది తీసుకున్నట్లయితే దీనికి ఎగ్జాంపుల్గా నాగపూర్లోని పురపాలిక ప్రైవేట్ కంపెనీ సమన్వయంతో సిమెంట్ రోడ్ల ప్రక్కనే 51 వాన్నీటి రీఛార్జ్ గుంతలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అంటే నాగపూర్ పురపాలిక సంస్థ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. నగరాల్లో వర్షపాతాన్ని అంచనా వేయడం, జిఎస్ఐ మ్యాపింగ్, డ్రోన్ సర్వే ఇవన్నీ దేని ద్వారా చేయాలి అంటే ఏ టెక్నాలజీ ద్వారా. డ్రైనేజీ వ్యవస్థపై స్టార్టప్లు సాంకేతిక సంస్థలు ఏమి అమర్స్తున్నాయంటే ఐఓటీ సెన్సార్స్ అనేది చెప్పాలి. పర్యావరణం వల్ల పెట్టుబడికి ఎంత లాభం అంటే $1కి 4 రెట్ల ఆర్థిక ప్రయోజనం అని, $1కి $12 సమకూరుతాయి అనేది. సో రీసెంట్గా గ్రీన్ బాండ్ పథకం అనేది అభివృద్ధి చేశారు. ఇది గ్రీన్ బాండ్ అనేది జారీ అంటే